ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని చాలా కామన్గా అడుగుతూ ఉంటారండి. ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత పేషెంట్స్ చాలా జాగ్రత్తగా ఉంటారు, చాలా భయపడుతూ ఉంటారు. కొంచెం కదిలితే ఎంబ్రియో పక్కకు పడిపోతుంది, మెట్లు ఎక్కితే జారిపోతుంది, ఇలా అనుకుంటూ ఉంటారు. నిజానికి ఎంబ్రియో చాలా చిన్నది, అదొక మైక్రోస్కోపిక్ స్ట్రక్చర్. గర్భసంచి లోపల పెట్టిన తర్వాత అది చాలా సేఫ్ గా అక్కడే ఉంటది. ఏ మాత్రం కదిలినా అది పక్కకి వెళ్ళిపోతుంది అని అనుకోవాల్సిన అవసరమే లేదు. బెడ్ రెస్ట్ అసలు అవసరం లేదండి. ఎస్పెషలీ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసిన పేషెంట్స్ కి బెడ్ రెస్ట్ అనేది మంచిది కాదనే చెప్తాము. లైట్ గా వాక్ చేసుకోవచ్చు, మీ పనులు మీరు చేసుకుంటేనే బెటర్. హెవీ ఎక్సర్సైజెస్ అవాయిడ్ చేసుకుంటే చాలు. ఏం తినాలి అనేది చాలా కామన్ క్వశ్చన్. సో మెడిసిన్స్ ఎక్కువ పెడతాం కాబట్టి కొంచెం లైట్ గా ఫుడ్ తీసుకోమని చెప్తాము. కారాలు, స్పైసెస్, మసాలా, ఆయిల్ ఉన్న ఫుడ్ తగ్గించమని చెప్తూ ఉంటాము. హెల్తీ ఆయిల్స్ ఉన్న ఫుడ్, అవకాడోస్ కానీ, నట్స్ కానీ, సీడ్స్ కానీ తీసుకుంటే ఎండోమెట్రియల్ హెల్త్ కి అది మంచిదన్నమాట. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, టాబ్లెట్స్ అస్సలు మిస్ కాకుండా టైం టు టైం తీసుకోవాలి. హార్మోన్ టాబ్లెట్స్ టైం కి టాబ్లెట్స్ వేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మీరు ఒక టాబ్లెట్ స్కిప్ చేసినా డెఫినెట్లీ ఒకసారి మీ డాక్టర్ ని సంప్రదించండి. హస్బెండ్ వైఫ్ కలవచ్చా అని అడుగుతూ ఉంటారు. యాక్చువల్లీ హస్బెండ్ వైఫ్ కలవడంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు, కాకపోతే హైజీన్ అనేది మెయింటైన్ అవ్వాలి. ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండాలి కాబట్టి ఈ 15 days యూజువల్లీ అవాయిడ్ చేయమంటాము. మోస్ట్ ఇంపార్టెంట్, స్ట్రెస్ అనేది అస్సలు ఉండకూడదు. సో మీరు ఏం చేస్తే మీకు స్ట్రెస్ తగ్గుతుందో మీరు గమనించుకొని మీ స్ట్రెస్ లెవెల్స్ ని ఎంత మినిమైజ్ చేస్తే అంత బెటర్ రిజల్ట్ అనేది ఉంటుంది. థ్యాంక్ యూ.